ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయవాని కలుమ వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తమును భీకరమైన వాటిని జరిగించుటకు నీవు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలెదరు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచింది. నీ రాజదండము న్యాయబద్ధమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చుగా ఉన్నట్టుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రము తెల్ల గోపరస వాసన, నీ వస్త్రము ఎల్ల గోపరస వాసన, అగరు వాసన, లగునట్టి వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపడుచున్నవి. ఒకప్పుడు సంస్కృతంలో బ్రాహ్మణులు వచ్చి ఏదేదో మంత్రాలు చదివేవారు. ఈ టైంలో మంత్రాలు ఎవరికి అర్థం లేదు. అయితే ఈ దేవుని వాక్యం మన తెలుగులో అచ్చమైన భాషలో అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా సంతోషించే విషయాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. సంతోషిస్తాం, ఏదో కొడతా అయిపోద్ది. కానీ వివాహం అనేది బహుగా సంతోషించేది. అందరూ ఆనందిస్తాం. ఇరుగు పొరుగు వాళ్ళు ఆనందిస్తారు. ఫలానా అబ్బాయి మ్యారేజ్ అట, ఫలానా అమ్మాయి మ్యారేజ్ అట అని చెప్పుకుని ఆనందిస్తారు. పిలిచిన వారు అందరూ వస్తారు. అబ్బాయి పెళ్లి కొడుకుని చూద్దాం, పెళ్లి కూతురు చూద్దామని. మరి ఎవరు ఎలాంటి దుఃఖంలో ఉన్నా ఈ సమయంలో అందరూ ఆనందించే సమయం వివాహం అంటే. అందుకని దేవుని వాక్యం బహుగా ఏమంటున్నాడు, ఉప్పొంగిపోయే హృదయం అంట. నిజంగా పెళ్లి కొడుకు హృదయం కూడా చాలా ఉప్పొంగుతుంది. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పెళ్ళి అయ్యాక నా మిస్సెస్ని అటు తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలా, థ్యాంక్ యూ, నా భార్యని అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలా, అలా ఉండాలి, ఇలా ఉండాలా, మా అమ్మ ఏమో అనకూడదు, మా భార్యని, మా నాన్నగారు ఏమో అనకూడదు, అంతా ఎలా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఇంకా ఏమేమి ఆలోచనలు వస్తాయో మా నాడు అయ్యే వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఉంటాయి. యవనస్తులు మంచి కాలంలో ఉన్నారు కాబట్టి ఏవో ఆలోచనలు ఉంటాయి. దానికంటే వాక్యం ఏం చెప్తున్నాడు, నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. ఆనందం, సంతోషం, మరి జరిగిన వాటికి జరగబోయే వాటికి కూడా ఆనందించేటువంటి సమయం అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకోను. ఇంతవరకు యవనస్తుడు బాయ్ అక్కడికి వెళ్ళి పట్టారా, ఇక్కడికి వెళ్ళి ఇది పట్టారా అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తాం, ఆ తల్లిదండ్రులు చెప్తారు. ఇప్పుడు మంచి ఎవరికాలం వచ్చింది, సూరత్వం వచ్చింది, ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు ఇటు భార్యకి ఆజ్ఞాపిస్తాడు, అత్తమామలకు ఆజ్ఞాపిస్తాడు, తల్లిని కూడా అంటాడు, మమ్మీ నువ్వు అక్కడ ఆగు, ఇవన్నీ మేము చూసుకుంటాం. సూరత్వం అన్నమాట, ధైర్యం. ఇప్పుడు నేను ఒక ఇంటివాడిని అయ్యాను, నాకంటూ ఒక వెనక నుంచి ఒక మంచి కట్టడం కనబడుతుంది కనుక సూర్యుడు అన్నాడు వాక్యంలో. పెండ్లి కుమారుడు అంటే సూరత్వం కలిగిన వాడు. ఆ సూరత్వం దేనికి? దేవుడి కొరకు వాడు. సూర్యుడా, నీ మొలను నీ కత్తి మొలను కట్టుకోమన్నాడు. కత్తి ఎందుకు కట్టుకోవాలి? సూరత్వం ఉన్నవాడు
నిజంగా సైనికుడైతే అవి అవి ఉంటాయి, తుపాకులు ఉంటాయి, బాణాలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. కానీ ఈ ఆత్మ సంబంధమైన సూర్యుడికి ఏముండాలి? వాక్యం అనే కత్తి మొలను కట్టుకోవాలట, వీపు కట్టుకోవాలి. నిత్యము తన చుట్టూ ఈ వాక్యం ఉండాలి. నా అనుభవం ఏంటంటే, ఏమంటే బజార్కి వెళ్ళినా బైబిల్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతాను. షాప్కి వెళ్ళి బట్టలు కొనాలన్నా, ఏం కొనాలన్నా వెళ్తాం. ఎందుకంటే ఇది ఏముండాలి? ఇది కత్తి లాంటిది. ఎలాంటి సమయం వచ్చినా దేవుని వాక్యం ఇది మనకి ఉపయోగపడుతుంది. కష్టంలో, బాధలో, లేక ఏ సమస్యలు వచ్చినప్పటికీ దేవుని వాక్యం మనల్ని భద్రపరిచేది కనుక అంటున్నాడు, సూర్యుడా నువ్వు నీ కత్తి మొలను కట్టుకో. ఇది ఎప్పుడు ఎక్కడ నీ దగ్గరే ఉండాలి, మీ బెడ్రూమ్లో ఉండాలి. భార్యకి భర్తకి మధ్యలో ఈ కత్తి ఉండాలి. పొడుచుకోవడానికి కాదు, చదువుకుని ఆనందించడానికి. వాక్యం అంతా మనతో మాట్లాడేదే. ఇది ఏదో గ్రంథం కాదు, ఎవరి గురించో వ్రాయబడింది, కానీ ఈ వాక్యం మన గురించే వ్రాయబడింది. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడుకోవాలో, ఎలా ప్రేమించాలో, ఎలా ఏం చేయాలో అన్ని దేవుని వాక్యంలో వ్రాయబడి కనుక సూరత్వం కలిగి కత్తిని ఎక్కడ కట్టుకోవాలి? ప్రతి సమయం అందరూ ప్రతి సమయం ఈ వాక్యాన్ని ఉపయోగించుకునేలాగా అది నీ చేతిలో ఉండాలి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, దేవుని వాక్యంలో దేవుడు ఆశీర్వదించేవాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును, దేవాన్ని సింహాసనము నిరంతరము నిల్చును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. దేవుని వాక్యంలో మనం ఇప్పుడు ఈ అబ్బాయిని పువ్వులు వేసో ఏదో వేసి దీవిస్తాం. ఎంతకాలం ఉండాలా? నూరేళ్ళు పిల్ల పాపలతో, ఇంకెలాగా ధనధాన్యాలతో, పొలము పుట్టలతో. ఏం కావాలా? ఆశీర్వదించబడాలని, దీవించబడాలని తీసుకొచ్చి ఈ పువ్వులు నెత్తి మీద వేస్తారు పెద్దవాళ్ళు. వాళ్ళకి పిల్లలు ఉండాలా, ఆ పిల్లలందరూ బాగుండాలా. వాళ్ళు ఏది అటు ఇటు ఉన్నా కాసేపు ఆగమ్మా అంటారు. భర్త చచ్చిపోయిన వాళ్ళు అసలు ఇక్కడికి రానివ్వరు. అయితే ఇవన్నీ లోక సంబంధమైనవి అనుకోండి, కానీ దేవుని వాక్యంలో చెప్తున్నాడు చక్కని ఆశీర్వాదకరమైనటువంటి కృపలో ప్రభు దేవుడే దీవెనిస్తాడట. ఇక్కడ అంటున్నాడు, నీవు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చకున్నట్లుగా ఆనంద తైలముతో. కొన్నిసార్లు అనుకుంటాం, మా ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయింది, వాడికి పెద్ద బైక్ ఇచ్చారు, 2,60,000 రూపాయలు బైక్ ఇచ్చారు, మంచి పొలం ఇచ్చారు, సుషమాయి ఎంత ఇచ్చారు అని కొన్నిసార్లు మన కూడా ఉన్న ఫ్రెండ్స్ కోసం చెప్పుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, వారికి అందరికంటే ఎక్కువ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. బండి ఒకప్పుడు పోవచ్చు, ఆస్తి ఒకప్పుడు పోవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. చూశారు, అవి కలకాలం ఉంటాయి నీకు. అందుకు దేవుని వాక్యం చెప్తుంది, అది నీ చెలికాట్ల కంటే నేను హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో. వారికి ఒక రోజు మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు, చెలికాండ్ర అంటారు, కానీ నీకు మాత్రం ప్రభు ఆనంద తైలముతో ఉదయకాలం చక్కగా తల మీద నూనె పెట్టి 5 పెట్టాలంటారు, 10 మంది పెట్టాలంటారు. పెడతారు చక్కగా. 1 కేజీ ఉన్నాయిందమ్మా, పావు కేజీ నూనె తలంతా పెట్టి నలుగు పెట్టి స్నానం చేయించి చక్కగా వైట్ బట్టలు వేసి కూర్చోబెట్టారు. ఆనంద తైలం. ఆ తైలం మళ్ళీ పోయింది, షాంపూ పెట్టి రుద్దేస్తే తైలం అంతా పోయింది, మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసింది. కానీ ప్రభు ఇచ్చే ఆనంద తైలం ఉందో చూశారు. ఈ రోజు నుంచి ప్రభు వచ్చే వరకు ఆనందం అలాగే ఉంటుంది. బలహీనతలు ఉన్నా, కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇంట్లో కొన్నిసార్లు ఏమీ లేకపోయినా దేవుని అంత ఆనందించే ఆనంద తైలం. తైలాన్ని దేవుడిచ్చి వాడుకుంటాడు. తైలం విలువైంది, అన్నిటికంటే విలువైనది ఏంటంటే తైలం అనేది మానవాళికి కొబ్బరి నూనె, ఆ నూనె, ఈ నూనె అనుకుంటాం. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆలివ్ నూనె, ఒలివ్ నూనె. అది ఇక్కడ కూడా చాలా ఖరీదైంది. ఒలివ్ నూనె దొరుకుద్ది మనకి ఇక్కడ. అంత ఖరీదైనటువంటి ఆయిల్తో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడట? ఇది అందరికీ కనపడదు, అది నీకు మాత్రమే. ఈ ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తున్నాడని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, దంతములతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.
ఎక్కడెక్కడైతే నోటి మాటలు అబ్బాయి నీ పాత పేరు ఏంటో ఏమంటారు మీ వాళ్ళందరూ వర్మ బాగుంది అబ్బాయి మంచి బట్టలు వేసుకున్నాం మంచి వాద్యం పెట్టుకున్నాం మంచిగా అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి కూడా డబ్బు ఉన్నదే అని ఏదో రకంగా నిన్ను ప్లీజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కొత్త మాత్రమే. అయితే అవన్నీ తండ్రి వాయిద్యాలంటాడు. ఒక రకం ఒకటి వాయిద్యాల్లో చాలా రకాలు ఉన్నాయి. మన దగ్గర ఉంటాయి కదా తెలుసు 3 4 ఉన్నాయి, ఇంకా బోర్లు ఉన్నాయి. అలాగే వాళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట్లాడుతుంటే దేవుడి గురించి అందరికీ తెలుసు. గుర్తిస్తాడు. తండ్రి వాయిద్యములతో ఏం చేస్తాడు? దేవుని దగ్గర అభిషేకం ఉంది, దేవుని దగ్గర సంతోషం ఉంది. మనుషుల ఎదుట కూడా ఏముంది? యేసు ప్రభు మనుషుల దయందు దేవుని దయందు ఎదిగేటట్టు మనకు కూడా దేవుడు దగ్గర నుంచి దీవెన రావాలి, మనుషుల దగ్గర నుంచి దీవెన రావాలి. అంటే అందరికీ మనం ఎలా పడాలి? అనుకూలంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద నిత్యం ఉంటాయి. దేవుని వాక్యంలో మంచి మాటలు మనం చదువుకున్నాం. మరి దేవుని సన్నిధి ప్రత్యేకంగా నీతో ఉంటుంది కనుక మరి చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా నేను కష్టపెట్టిన వాళ్ళు ఉంటే ప్రార్థన చేయి, అంతేగాని వాళ్ళు ఏమో అనక్కర్లేదు. అదే దేవుని వాక్యంలో ఉన్నాయి. అది ఈ సమయంలో చెప్పకూడదని చెప్పట్లేదు. కనుక సంతోషం ఇచ్చేటువంటి కృప దేవుడు మనకి ఇస్తున్నాడు, నీకు ఇస్తాడు. దీర్ఘకాలము భార్య బిడ్డలతో ఎదురు చూడక్కర్లేకుండా దేవుడు బిడ్డలు ఇస్తాడు. దేవుడి కృప ఎంతమందితో పెళ్ళిళ్ళు అయ్యాక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు లేక రోజు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. ఒక అమ్మాయి ఇప్పుడు సమర్పించుకుంది, అమ్మాయి 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. లేకపోతే ఆశ్రమ గారు రోజు మీ దగ్గరికి వస్తానండి, మీ కాళ్ళు నొక్కుతానండి అని ఇలా కూర్చుంటే నా కాళ్ళు నీరు దిగిపోతాయి, అలా బొండలు అయిపోతాయి. మీకు రోజు వస్తానండి, కాళ్ళు నొక్కుతానండి, కాళ్ళకి నూనె రాస్తానండి అంటే ఎందుకు అలా చేస్తానన్నావు అన్న. మీకు పరిచయం చేస్తే నాకు దేవుడు బిడ్డలు ఇస్తాడని. మా పిల్ల యొక్క ఆశ అలా దేవుడు ఇస్తాడు. కొంతమంది అలా ఎదురు చూడాలి, కొంతమందికి దేవుడు అనుకోకుండానే దేవుడు బిడ్డలు ఇస్తాడు. అదే ఆశీర్వాదం. సంపాదించామని ఎవరు అడగరు, 10 లక్షలు ఉన్నాయని అడగరు. ఇంకా 3 నెలలు 4 నెలల నుంచి అమ్మాయి ఏమన్నానా అంటారు. అందరినీ అమ్మాయిని అడుగుతారు, నిన్ను అడుగుతారు. అంటే ఏంటి? అదొక ఆనందకరమైనటువంటి కృప. దేవుని ఆశీర్వాదాలు నీ మీద మెండుగా ఉంటాయి. మరి సంతోషము అంటే ప్రభువుని బట్టి, లోకాన్ని బట్టి, ఇటు నీకు జరుగుతున్న కార్యక్రమాలను బట్టి నీవు ఆనందించవలసిన వాడు కనుక ఆనందంతో ప్రభు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం ప్రభు నీకు. ఇట్లా అన్ని ఉన్నప్పుడు ఆనందించేవాళ్ళు 3 మంది ఉన్నారు. కానీ కొన్నిసార్లు అయ్యేవి లేకపోయినా కరువైన దేవుని యొక్క ఆనందం నీ చుట్టూ ఇస్తారు. కనుక ఇదే నాన్న దేవుడే నిన్ను మొదటగా జీవిస్తున్నాడు. ఆ తర్వాత మేము మనుషులు, ఆ తర్వాత అమ్మ నాన్నను. మనం అందరూ ఏమంటారంటే ముందు మీ అమ్మ మీ నాన్న ఇవ్వనమ్మా ఈ అక్షతలు ఈ పువ్వులు గుర్తులు అంటారు. కానీ అందరికంటే ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడు? మీద ఆశీర్వాదపు జల్లులు ప్రభు పంపిస్తున్నాడు. నీ భవిష్యత్తులో దేవుడి కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా ప్రార్థన చేసుకుందామంటే అందరూ కళ్ళు మూసుకోండి. దేవ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయడానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ నాయన నీ బిడ్డగా మార్చబడిన తర్వాత నాయన బంధువులందరిలో నాయన బిడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి వివాహాన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. నాయన నీ మార్గం కూడా నీ చిత్తానుసారముగా ఏ విధమైన అన్యాచారములు లేకుండా ఈ కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవ అందుకే నీకు స్తోత్రాలు. నాయన నీ ఆనందం బిడ్డ మీద ఉంచండి, నీ యొక్క ఆశీర్వాదాలు బిడ్డ మీద ఉంచండి. ఆనంద తైలముతో ఈ బిడ్డను మీరు అభిషేకించండి నాయన. దేవా ఏ దినము కావలసిన ఆశీర్వాదాలు ఆ దినానికి ఏ దినానికి
వారి తల్లిదండ్రుల చెల్లెలు కూడా మీరు దీవించండి. ఇక్కడికి వచ్చిన బంధువులందరి మీద ఈ కృప నుంచి మీరే బలపరిచి నడిపించి భద్రపరచమని ఈ సన్నిధి కాంతి బిడ్డ మీద ప్రకాశింపచేయండి. ఇది మొదలు వచ్చు పర్యంతము నాయన మరెన్నో సంవత్సరాలు కుటుంబ జీవితాన్ని కలిగి బిడ్డలు కలిగి నాయన వారికి కావలసిన ఆశీర్వాదాలు నాయన కుటుంబ అవసరాలు మీరు తీరుస్తూ బిడ్డను బలపరిచి నీ కృప తోడుగా ఉంచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా దీవెన ఆశీర్వాదము సంతోషము పెండ్లి కుమారుడిగా సిద్ధపరచబడి కుమారుడికి సదాకాలము తోడై నడిపించును గాక.